ఇప్పటిదాకా మనం జియో సిమ్ చూసాం, జియో ఫోన్ చూసాం, జియో వైఫై చూసాం, జియో హాట్స్టార్ కూడా చూసాం. కానీ ఇప్పుడు మనం చూడబోయేది జియో వాటర్. అవును, కలిసి అవుదాం, ఫాలో కొట్టేసండి. సో మ్యాటర్ ఏంటంటే మన అంబానీ మామ వాటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుదాం అనుకున్నాడు. ఎందుకంటే ఈ బిజినెస్ వాల్యూ ఎంత తెలుసా? ఇండియాలో వాటర్ బిజినెస్ వాల్యూ 30,000 crores. చూస్తూ అంత మార్కెట్ ఎందుకు వదిలేసుకుంటాడు? బిజినెస్ మ్యాన్ గా. సో ఈయన ఏం చేశాడంటే, ఆల్రెడీ ఇప్పుడు 3 పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. వాళ్ళు ట్రైపోలి చేస్తున్నారు. ఎక్వాఫినా గానీ, కిన్లే గానీ, అన్నిటికన్నా మేజర్ చేయకుండా బిస్లరీ గానీ. సో వీళ్ళతో కంపీట్ చేయడానికి ఇండిపెండెన్స్ అనే ఒక వాటర్ బాటిల్ బ్రాండ్ ని, అలానే క్యాంపాష్యూర్ అనే ఇంకో వాటర్ బాటిల్ బ్రాండ్ ని లాంచ్ చేశాడు. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్న 3 బ్రాండ్స్ ఒక లీటర్ 20 రూపీస్ కి ఇస్తుంటే, మనోడు ఏం చేశాడు తెలుసా? ఇండిపెండెన్స్ లో 10 రూపీస్ కి 750 ml లాంచ్ చేశాడు. అలానే క్యాంపాష్యూర్ లో 15 రూపీస్ కి 1 లీటర్ లాంచ్ చేశాడు. సో దీని ద్వారా ప్రైస్ తో జనాలు అట్రాక్ట్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో వాటర్ బాటిల్ అనేది ప్రైస్ కన్నా ఎక్కువగా ట్రస్ట్ చూసుకునేది. సో బిస్లరీ చాలా మంచి ట్రస్ట్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళ ఆల్రెడీ చాలా డిస్ట్రిబ్యూషన్ ఉంది. లైక్ జియో మార్ట్ కానీ, రిలయన్స్ స్మార్ట్ బజార్ కానీ, వీటిలో పెడుతూ అండ్ ఆల్సో రీటైలర్ షాపర్స్ కి మోర్ దెన్ 50% మార్జిన్ ఇస్తున్నాడు. వేరే ఇప్పుడు దాకా ఉన్న బ్రాండ్స్ అంత ఇవ్వట్లేదు. అండ్ ఆల్సో ఎండ్ కస్టమర్ కూడా తక్కువ డబ్బులు ఇస్తున్నాడు. లైక్ 20 రూపీస్ కి 15 రూపీస్ కి వస్తున్నాడు. ఇదే స్ట్రాటజీ మనోడు క్యాంపా కోలాలో లాంచ్ చేశాడు. అప్పుడు కోకో కోలా, పెప్సీ ఇవన్నీ ఏం చేశాయంటే క్వాంటిటీని పెంచాయి. కానీ వాటర్ లో అలా జరగకపోవచ్చు. చూద్దాం గేమ్ ఎలా మారుతుందో. ఇలా మరింత ఫాలో కొట్టండి. ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మళ్ళీ మన కాంటెంట్ చూడలేరు.